ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్కి అనుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత బైపాస్ సర్జరీకి కళ్ళు మూసుకొని 5 లక్షలు ఇచ్చేస్తున్నారు. దానికి ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోండి. మా ప్రివెన్షన్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని ఎవరైతే హెల్తీగా ఉన్నారో వాళ్ళు మొదట్లో యూజ్ చేయడం ప్రారంభించాలి. దాంతోపాటు ఎవరైతే అన్హెల్తీయో వాళ్ళు యూజ్ చేయాలి. సో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ అండ్ బయోమాగ్నెటిజాన్ని డీప్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే మీరు దీన్ని బాగా స్టడీ చేయండి. ఇది నేను చెప్పినందువల్ల కాదు, మ్యాగ్నెటిజం గురించి వేలాది పుస్తకాలు ఉన్నాయి. అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్స్ ఇంటర్నెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. ముందు దాన్ని స్టడీ చేయండి. ఒకవేళ ప్రాబ్లం ని బై రూట్ నాశనం చేయాలంటే మ్యాగ్నెటిజం ని, బ్లడ్ సర్క్యులేషన్ ని, డిజాల్వ్ ఆక్సిజన్ ని మనం అర్థం చేసుకోవాలి. 5 ఎలిమెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. నేచురల్ థెరపీని అర్థం చేసుకోవాలి. మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదో రకంగా చెడు అలవాట్లకి దగ్గరయ్యారు. 150 ఏళ్లు బ్రతకాల్సిన ఈ శరీరం 40-50 ఏళ్లకే చనిపోతుంది. సో ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆహారంలో కెమికల్, నీళ్లలో కెమికల్, శ్వాసించే గాలిలో కెమికల్, ఇలా మనకి లోపలికి వెళ్తుంది. ఇలా టాక్సిన్ ని బయటికి పంపడానికి మ్యాగ్నెటిజం కి, బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా పెద్ద భాగం ఉంది. దాన్ని మనం డీప్ గా అర్థం చేసుకోవాలి. మన బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ జనరేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. భూమి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. నేను చెప్పాను, మన భూమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. దాని లోపల ఉన్న ఎలక్ట్రో కోర్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని వెల్లడిస్తుంది. ఏ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మేము తయారు చేస్తున్నామో అందులో మేము బయోమాగ్నెట్ ని యూజ్ చేస్తాము. బయోమాగ్నెటిక్ ఆల్సో జనరేట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మన శరీరంలో 10 to 100 ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ ఏర్పడుతుంది. దీని వల్ల మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్ ఫంక్షన్ అవుద్ది. ఆ మెకానిజం ఫంక్షన్ అవ్వడానికి మన బాడీకి ఎలక్ట్రిసిటీ కావాలి. అది ఎన్విరాన్మెంట్ లో ఉన్న బయోమాగ్నెటిక్ పవర్. దాన్ని మీకు బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ గా ఇస్తున్నాం. అది మీకు కావాలి. ఏ మ్యాగ్నెటిక్ పవర్ మీకు దొరకట్లేదో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము మీకు తయారు చేసి ఇస్తున్నాం. దాన్ని మీరు యూజ్ చేయాలి. ఇందులో వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది, జంబో బ్రాస్లెట్ ఉంది. ఇలాగా మా దగ్గర 30 నుంచి 40 వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అది కూడా సైంటిఫిక్ వేలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. 15-16 సంవత్సరాలుగా ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాం. ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మీ శరీరంలో బయోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన శరీరం మొత్తం బ్లడ్ సెల్స్ తో నిండి ఉంది. ఇక మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. దాంతో పాటు మన శరీరం మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ద్వారా 10 to 100 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని ఏర్పరుస్తుంది. అందువల్ల మన ఈ శరీరం, మన మెకానిజం రన్ అవుతూ ఉంది. మన శరీరం ఫంక్షన్ అవుతుంది. నడవడం, మాట్లాడడం, వినడం, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ ఎప్పుడు సరిగ్గా పనిచేస్తాయి? మన శరీరం ప్రకృతిలోని ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ పవర్ ని తీసుకొని ఎనర్జీని తయారు చేసినప్పుడు. అందువల్ల మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫంక్షన్ అవ్వద్ది. అందువల్ల మీరు ఎప్పుడు ఒరిజినల్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి. ఎలాగంటే ఈ బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, తర్వాత మన బయోమాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్, జంబో కింగ్ బ్రేస్లెట్, యాంటీ స్నోరింగ్ ప్యాడ్, ఇలా ఎన్నో మేము మీకోసం తయారు చేసాం. ఫుడ్ పెయిన్ కూడా ఉంది. దాదాపు 30 to 40 ప్రోడక్ట్స్ మేము మీకోసం తయారు చేస్తున్నాం. ఇది 100% నేచురల్ ప్రోడక్ట్. ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే మన భూమిలో 70% నీరుంది. మన శరీరంలో కూడా 70% నీరుంది. మన శరీరంలో కూడా నీటికి ముఖ్యత్వం ఉంది. నీరు కూడా ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమే. 88% ఆక్సిజన్, మిగతా హైడ్రోజన్ తో కలిసి నీళ్లు ఏర్పడుతున్నాయి. నీళ్లని మీరు అలా ఓపెన్ గా పెడితే 2-3 రోజుల్లో ఆవిరైపోతుంది. సో నీరు కూడా ఆక్సిజనే. తర్వాత మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ నేను చెప్తాను. జనరల్ గా మీరు చూసారంటే ఈ మ్యాగ్నెటిక్ టెండెన్సీ, మ్యాగ్నెటిక్ తన ప్రాపర్టీని ఎదురుగా ఉన్న వారి మీద జనరేట్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్ లో ఇందులో ఫుల్ అండ్ ఫుల్ హై పవర్, హై కెపాసిటీ నేచురల్ బయోమాగ్నెట్ ని యూజ్ చేసాం. ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని బాటిల్ కి చుట్టూ పెట్టండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ మ్యాగ్నెట్ నీళ్లలోకి తన ప్రాపర్టీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత నీళ్లు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది. అంటే నీళ్లలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుద్ది. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ యొక్క మ్యాగ్నెట్ నీళ్లలో స్ప్రెడ్ అవడం ప్రారంభించి నీళ్లు కూడా మ్యాగ్నెట్ గా మారడం ప్రారంభిస్తాయి. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ నీటిని మనం తాగినప్పుడు ఆ మ్యాగ్నెట్ మన శరీరం మొత్తం పాకుద్ది. తర్వాత మన శరీరం మొత్తంలో ఏముంది, ఇది దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బాగా జాగ్రత్తగా వినండి, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఈ వాటర్ బాటిల్లో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వాటర్, ఈ మ్యాగ్నెట్ వాటర్ ని మ్యాగ్నెట్ గా మారుస్తుంది.
తన ప్రాపర్టీని నీళ్లలో వదిలేసింది. అందువల్ల అది మ్యాగ్నెటిస్ అయింది. అందువల్ల మీరు తాగిన నీళ్లు మ్యాగ్నెటిక్ అయింది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, మన బాడీ దేంతో తయారైంది? బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లో ఏముంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ లో ఏముంది? ఐరన్. ఐరన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. దేని లాగుద్ది? మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. కాంబినేషన్ ఏంటి? మీరు మ్యాగ్నెటిక్ నీరు తాగారు, సో బ్లడ్ సెల్స్ లో ఉన్న ఐరన్ మ్యాగ్నెట్ ని అలా లాగుద్ది. అలాగే లాగింది. మ్యాగ్నెట్ లోపల ఏముంది? నీళ్లు వచ్చాయి. నీళ్లు ఏని రూపం? ఆక్సిజన్. అగైన్ ఏమైంది? బ్లడ్ సెల్స్ కి నీళ్ల రూపంలో ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాగ్నెటిక్ నీటిని మీరు తాగారంటే అది ఒట్టి నీళ్లు కాదు, వాటర్ కమ్ ఆక్సిజన్. జనరల్ గా మన శరీరంలో 40-45 సంవత్సరాల తర్వాత ఎముకలు తర్వాత జాయింట్స్ పెయిన్ వల్ల నొప్పులు ప్రారంభం అవుతాయి. నేను దాని గురించి తర్వాత చెప్తాను. నేను చెప్పినట్టుగా మన శరీరం మొత్తం బ్లడ్ సెల్స్తో తయారైంది. ఈ జుట్టు, ఈ గోళ్ళు, ఈ స్కిన్, ఈ ఎముకలు ఇవన్నీ కూడా బ్లడ్ సెల్స్తో తయారయ్యాయి. ఎప్పుడు బ్లడ్ సెల్స్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు బోన్స్లో పెయిన్ స్టార్ట్ అవుద్ది. బాడీ లోపల డిసార్డర్, డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు లిక్విడ్ తగ్గుద్ది. దానివల్ల బాడీలో జాయింట్ పెయిన్స్, తర్వాత మీ ఎముకల్లో అరుగుదల ఏర్పడుతుంది. దానివల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్స్ ఏం చేస్తాయి? ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్, అలాగే ఆక్సిజన్ లెవెల్ ని పెంచుతాయి. ఆక్సిజన్ ప్రాపర్ గా దొరికితే మన ఎముకలు సూపర్ గా ఉంటాయి, వాటికి హెల్ప్ దొరుకుద్ది. సో ఈ మ్యాగ్నెట్ మన శరీరం లోపల ఆక్సిజన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలో ఉన్న జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి, రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బయోమాగ్నెటిజం వలన ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. నేచురల్, రేరర్, స్పీషియస్, న్యూడినియం బయోమాగ్నెటిక్స్ ఎప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. కానీ ఎలక్ట్రికల్ చార్జ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అది మీ బాడీని హార్మ్ చేస్తాయి. సో మేము ఆ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేయట్లేదు, యూజ్ చేయం కూడా. మేము నేచురల్ బయోమాగ్నెటిజం ని యూజ్ చేస్తున్నాం. అది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా శరీరానికి ఇవ్వదు. అది చాలా బాగుంటుంది. వాటిలో మీకు 0 సైడ్ ఎఫెక్ట్సే. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ రియాక్షన్ ఏర్పడొచ్చు. వామిట్ అవ్వడం, లూస్ మోషన్స్ అవ్వడం, దాంతోపాటు తల తిరగడం, స్వెల్లింగ్ అవ్వడం, బాడీలో పెయిన్ రావడం, ఇలాగ కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ 100లో 4-5 హైలీ డిఫెక్టివ్, బాడీలో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే. అంతేగాని 95% ప్రజలకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇంప్రూవ్మెంట్ రియాక్షన్ రావడం మంచి సంతోషమైన విషయమే. మీ బాడీలో అది పనిచేయడం ప్రారంభించింది. మీ బాడీలో రిపేర్ వర్క్ ప్రారంభమైతే దాన్ని తలుచుకొని మీరు సంతోషించాలి. ఆ తర్వాత మన బాడీ ఏలాగా మ్యాగ్నెటిక్ పవర్ ని తీసుకుంటుందో అది మనకు కావాలి. ఒక పక్క కోట్లాది గాస్ పవర్ ఉన్నా అది మనకి ప్రాబ్లం లేదు. మన బాడీకి 1,00,000 నుంచి 3 లక్షల వరకు గాస్ పవర్ కావాలంటే దాన్నే తీసుకొని మిగతాది వదిలేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకి ఎంత దాహం వేసినా, అంటే ఎక్కువ దాహం వేసినా మీ బాడీకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, మిగతాది వదిలేస్తుంది. అదే విధంగా మీరు ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకోగలరు, కానీ అంతకన్నా ఎక్కువ మీరు తినలేరు. సో ఒక్కొక్క బాడీలోనూ ఒక్కొక్క మెకానిజం ఉంది. అంతకు మించి వెళ్తే అది కట్ అయిపోతుంది. సో మ్యాగ్నెట్ ఎంత దొరికినా బాడీకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ పవర్ ని బాడీ తీసుకోదు. ఈ హాల్లో లక్షలాది ఆక్సిజన్ అవైలబిలిటీలో ఉంది, కానీ బాడీకి 1000 ml కావాలంటే బాడీ అది మాత్రమే తీసుకుంటుంది, మిగతా వదిలేస్తుంది. అదే మన బాడీ. భూమి ఇచ్చే మ్యాగ్నెటిక్ పవర్ అవనివ్వండి, లేదా మనం ఇచ్చే మ్యాగ్నెటిక్ పవర్ అవనివ్వండి, అది మీ బాడీకి ఎంత కావాలో అది మాత్రమే అది తీసుకుని ఉంటుంది. అంటే ఎవ్రీవన్ ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి యాజ్ అ ప్రివెన్షన్, యాజ్ ఎ హీలింగ్. ఇది మీ బాడీని హీల్ చేసి మీ ప్రాబ్లం ని కొంచెం కొంచెంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదే మంత్రం కాదు. మ్యాట్రస్ మీద పడుకున్నది, నీళ్లు తాగింది, బ్రాస్లెట్ వేసుకుంది, దీని వల్ల పరిగెత్తగలం అనుకోవద్దు. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కాస్త ఓర్పుగా ఉండాలి, టైం తీసుకుంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కొద్ది కొద్దిగా టైం తీసుకుని రెస్పాండ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిగతా విషయాలు ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్, జీవన శైలి, ఇంకా ఎలాగో ఎన్నో విషయాలు ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ తన పని చేస్తుంది, మీరు మీ పని చేయండి. మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ అన్ని పనులు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయాలి. ప్రపంచంలో ఉన్న యానిమల్స్ కి, ప్లాంట్స్ కి, అగ్రికల్చర్ లో కూడా మేము మ్యాగ్నెటిక్ తీసుకురాబోతున్నాం. బయోమాగ్నెటిక్ మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ముందు మీ శరీరంలో ఉన్న కెమికల్ టాక్సిన్ ని, అంటే ఆహారం ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్లే టాక్సిన్ ని, దాన్ని కూడా ఈ బయోమాగ్నెటిజం బ్లడ్ సర్క్యులేషన్ ని అధికరించి చెమట ద్వారా, యూరిన్ ద్వారా,
దాన్ని బయటికి పంపడానికి ట్రై చేస్తుంటుంది. ఒకవేళ మీరు మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ని యూజ్ చేయకపోతే, మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేయకపోతే, అప్పుడు చాలా సంవత్సరాలు ఆ టాక్సిన్ మీ శరీరంలోనే ఉంటుంది. అది శరీరంలో కుళ్ళిపోతుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. వైరస్ యొక్క ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంది అంటే అది మీ శరీరంలో ఉన్న టాక్సినే. ఎవరి శరీరంలో ఎక్కువ టాక్సిన్ ఉందో వాళ్ళ శరీరంలో ఈజీగా వైరస్ ఎంటర్ అవుద్ది. అది మీ శరీరాన్ని తొలిచేస్తుంటుంది.